కాకినాడ జిల్లాలో వ్యవసాయ పనుల సీజన్ నడుస్తోంది. అక్కడ ఖరీఫ్ నాట్లు వేస్తూ ఉండటంతో కూలీల కొరత నెలకొంది. అయితే ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్లోని కోల్కతా నుంచి కూలీలను తీసుకొచ్చారు. వారితో పనులు వేగవంతమవుతున్నాయని రైతులు చెబుతున్నారు. ఒక్కో గ్రూప్లో 12 మంది ఉంటారని, వారిని బంటా అని పిలుస్తామని రైతు మద్దూరి స్వామి తెలిపారు. వారితో పని చేయించడం వల్ల తమకు ఖర్చు కలిసి వస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. కోల్కతాలోని పూర్తి స్థాయిలో పనులు లేనందువల్లే తాము కాకినాడకు వచ్చామని కూలీలు తెలిపారు. ఇక ఇక్కడ పనులు సమృద్ధిగా ఉన్నాయని, పని చేసిన వెంటనే కూలీ ఇస్తున్నారని బంటా మేస్త్రి హర్షం వ్యక్తం చేశారు. వాళ్ళకి వచ్చేసి 6,500 దాకా అవుతుంది. మన లోకల్ వాళ్ళు తుడిపిస్తే ఆడవాళ్ళకి మగవాళ్ళకి కలిపి 6,500 అవుతుంది. మనం ఇలా చేయడం 4,000తో రైతుకి ఒక ఎకరానికి ఒకటైపోతుంది. కానీ ఇది ఒక రోజులో వాళ్ళు చేయలేరుగా. ఇంత పని మన లోకల్ వాళ్ళు అయితే పని చేయలేరు. మన లోకల్ వాళ్ళు 12 మంది 13 మంది అయితే ఎకరాలు ఉడుస్తారు. అదే 13 మందిలో మిషన్ లాగా వర్క్ చేస్తారు. సాయంత్రానికి 5 ఎకరాలు అడ్వాన్స్ కంపల్సరీ తీసుకురావాలి. అంటే ఈ మన ఆడవాళ్ళని పెట్టి ఊడ్చుకోవడం ఇబ్బంది ఏంటంటే, ఒక పక్కన ఆడవాళ్ళ దగ్గర తిరగాలి, ఒక పక్కన మగవాళ్ళ దగ్గర తిరగాలి. మగవాళ్ళు ఆకులు లాగుతారు, ఆడవాళ్ళు ఊడుస్తారు మన ఏరియా. వీళ్ళు అలా కాదండి, వాళ్ళే ఆకు లాక్కుంటారు, వాళ్ళే ఊడ్చుకుంటారు. 2 పనులు అలా చేసుకుంటారు. रोज 12 घंटा 13 घंटा काम कर रहे थे। कम बोलिए कम है, अच्छा अच्छे आदमी है, इसलिए एक हैकर को कितना पैसे लेता है? एक करके ओ 3,300 क्या आदमी काम करता है? 12 आदमी काम करते हैं। बंटा बोलते हैं क्या ये लोगों को? 12 नहीं, ये लोगों को क्या बोलते हैं? आपको क्या नाम रहता है? बंटा। बंडा बंटा में कितना रहता है? कितने आदमी रहता है? वो 12 आदमी। उधर काम नहीं करता है आपके कलकत्ता में? इसमें काम मिलता है, इधर ज़्यादा काम नहीं मिलता है। हमें तो गरीब आदमी है ना, इसलिए इधर आया काम करने। इधर कितने महीने रहते हैं आप? वो 2 महीने रहता है, 2 महीने। 2-3 महीने रहते हैं। हाँ 2 महीने तो बराबर रखते हैं। इधर फूड व्हाइट राइस मिलता है, आपको चपाती कहते हैं ना, इधर मिलता है क्या? हाँ मिलता है।